ఇది పెట్టుకోనా? ఏది? సరే ఈ డ్రెస్ ఎట్లుందో చెప్పు. ఏంటి శిల్ప ప్రతిదీ నన్ను అడుగుతావు? చూడు, డిజైన్ బాలేదు, కలర్ బాలేదు, లుక్ బాలేదు, అసలు బాలేదు. ఇదే డ్రెస్ మన పక్కింటి పిల్ల వేసుకుంటే మంచిగుందన్నావు. అంటే ఆళ్ళేస్తే బాగుంది. ఏంది? అంటే వాళ్ళది వీళ్ళది వేసుకుంది నీకెందుకు? నీ స్టైల్ నువ్వు వేసుకోవచ్చు కదా, బాగుంటుంది. ఏ పోరా. వీళ్ళేంటి తెగ సర్దుతున్నారు? ఎవరైనా పోయారా ఏంటి? ఏంటాయి గారు బట్టలు సర్దుతున్నారు? ఊరికేమన్నా వెళ్తున్నారా? కాదు, టూర్కి వెళ్తున్నాం. టూరా? గోవాకు పోతున్నాం. గోవా? గోవా వెళ్ళాలని నా డ్రీమ్. ఎప్పుడు డ్రీమ్ లో చూడ్డం కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు. అలాంటిది వీళ్ళు గోవా వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇంకో దారి లేదు, ఎలాగైనా చెడగొట్టాల్సిందే. ఇప్పటికిప్పుడు గోవా అంటే మరి ఆఫీస్ సంగతి ఏంటయ్య గారు? హలో, ఆల్రెడీ ముందు ప్లాన్ ఇది. లీవ్ అప్లై చేశా 1 వీక్. మరి అమ్మగారు మీరు? 1 వీక్ నేను కూడా సెలవు పెట్టినలే. ఓ మ్యాన్, ఈ మహాయాగాన్ని ఆపేదెలా? అమ్మగారు గోవా అంటున్నారు, మరి అయ్యగారు బాగా తాగుతారేమో? ఈ ఒక్కసారికి ఏం కాదులేవే. ఇటు లాభం లేదు, అటు సైడ్ నుంచి నరుక్కొద్దాం. కాఫీ. అయ్యగారు అమ్మగారు షాపింగ్ ఈడే ఆపలేం, మరి గోవా అంటే వర్కౌట్ అవుతున్నట్టుంది. పర్లేదులేవే, అందరూ వెళ్తున్నాం కదా, ఆ మాత్రం షాపింగ్ చేయకపోతే ఎలాగా? పర్లేదులే. వీళ్ళ అండర్స్టాండింగ్ తగలయ్యా, ఇప్పుడు వీళ్ళని ఆపేదెలా? శిల్పా, నా గాగుల్స్ పెట్టావా? పెట్టలే రామ్. గాగుల్సా? ఓ, ఇక్కడ లేదు శిల్పా. ఆడనే ఉన్నాయి రామ్, చూడు. ఇక్కడ లేదు శిల్పా. శిల్పా, అక్కడెక్కడుంది? ఆడనే ఉంది రామ్, చూపిస్తారా? పద. బా, ఏంది? ఇందాక వచ్చినప్పుడు లేదు ఇక్కడ. ఈడనే ఉంది రామ్, అన్నిట్లా మర్చిపోతే ఎట్లా చెప్పు? ఇక్కడ లేదు, అన్సేఫ్ వెతికే నేను. కళ్ళు కనిపించవు నీకు అంతే. అరే, ఇందాక లేదు, ఇప్పుడల్లా వచ్చింది. ఆయన నాకేమన్నా కావాలంటే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. ఈ డైలాగ్స్ ఏం తక్కువ లేదురా. బా, ఈ పెళ్ళాలొకళ్ళు మొగుడు పొగడగానే కోతులా గరిగిపోతారు. సరే గాని గా డ్రెస్ రామ్. ఏది? అమ్మగారు ఆ డ్రెస్సేనా 10,000 పెట్టుకున్నా అన్నారు? ఇదే. ఏంటి, ఇది 10,000 పెట్టుకున్నావా? ఇది 10,000? రామ్, ఇది ఫ్యాషన్, నీకు అర్థం కాదు. ఏం ఫ్యాషన్? అన్ని గుడ్డ ముక్కలు కలిపికుంటున్నట్టుంది. ఇది 10,000. ఇలాగే డబ్బులు వేస్ట్ చేసినాడు నువ్వు. పైసల గురించి నువ్వు నన్నకు రామ్. మీ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ కి పోయినప్పుడు లేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? ఉన్న పైసలన్నీ తాగుడు పైన ఖర్చు పెడతావు. హలో, అది నా పర్సనల్, దానికి నీకు సంబంధం లేదు. నా పర్సనల్ మళ్ళీ. లేదా గోవాకు పోయినా కూడా ఇట్లానే అంటావు. నాకు అసలు ట్రిప్ కి పోవాలని ఇంట్రెస్టే లేదు. నాకు లేదు. దుబాయ్ అయితే అవసరం లే, క్యాన్సిల్. అయ్యో అమ్మగారు, కొంపదీసి టికెట్లు క్యాన్సిల్ చేస్తారా ఏంటి?